న్యూస్ చూస్తున్నాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై అవినీతి ఆరోపణల పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది. అయితే ఆరోపణలు తప్ప ఎలాంటి ఆధారాలు లేవని జస్టిస్ పివి నాగరత్న ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి లేదని సెంట్రల్ విజిలెన్స్ కమిటీ వెల్లడించింది. అయితే సిబిఐ దర్యాప్తుకు ఆదేశించడం కుదరదని ధర్మాసనం పేర్కొంది. ఇదే అంశంపై పిటిషనర్ అనేక పెళ్లు దాఖలు చేశారని, హైకోర్టు అన్నింటినీ కొట్టేసి తర్వాత తాము హైకోర్టు తీర్పును తప్పుపట్టలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై అవినీతి ఆరోపణల పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లో భారీగా అక్రమాలు జరిగాయన్నట్టు కూడా మేఘా సంస్థపై నాగం జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి 2019లో మేఘా సంస్థ పైన కూడా కేసు వేయడం జరిగింది. ఇందుకు సంబంధించి కూడా సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా ఏదైతే ఈ పిటిషన్ పైన కూడా నిన్న వాదనలు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోత పథకానికి సంబంధించి కూడా అక్రమాలపై సిబిఐ దర్యాప్తు చేయాలని కూడా మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ పిటిషన్ కి సంబంధించి కూడా సుప్రీంకోర్టు కొట్టువేసింది. ఇక ప్రధానంగా నిన్న సంబంధించి దీనిపైన 40 నిమిషాల పాటు సుదీర్ఘంగా వాదన వినిపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర సంబంధించి కూడా పిటిషన్ పైన విచారణ జరిపింది. ఇక నాగం తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు సంబంధించి కూడా ప్రభుత్వ ఖజానాకు 2420 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా నష్టం వాటిల్లింది. దీనిపైన సిబిఐ దర్యాప్తు చేయాలని కూడా పిటిషన్ దాఖలైన నేపథ్యంలో ఇందుకు సంబంధించి కూడా వాదోపవాదాలు జరిగాయి. పూర్తిగా ఈ మేఘా సంస్థకు సంబంధించి కూడా ఈ ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించి మోటార్ల బిగింపు కోసం బిహెచ్ఎల్ చెల్లింపులు సంబంధించి కూడా 65% చెల్లింపులకు సంబంధించి 35% సివిల్ వర్క్స్ కు మేఘాకు చెల్లింపులు చేయాలని కూడా ప్రశాంత్ భూషణ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇక అంతర్గత ఒప్పందం ప్రకారం ఇక బిహెచ్ఎల్ కి సంబంధించి కూడా 25% నుంచి 65% నుంచి 20% సంబంధించి కూడా తగ్గింపు జరిగింది. ఇక మేఘాకు సంబంధించి 80%లో చెల్లింపులు జరిగాయన్నట్టుగా కూడా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా ఇందుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్టుగా కూడా ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఒకవైపు దీనికి సంబంధించి కూడా గతంలో హైకోర్టుకు సంబంధించి కూడా ఈ పిటిషన్ పైన కూడా పలు పిటిషన్లు దాఖలయ్యాయి. మొత్తంగా 5 పిటిషన్లకు సంబంధించి కూడా ఈ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పైన కూడా గతంలో హైకోర్టుకు సంబంధించి పిటిషన్ వేసిన నేపథ్యంలో ఈ విచారణ జరిపించిన హైకోర్టుకు సంబంధించి కూడా పూర్తిగా దీంట్లో ఏమాత్రం అవినీతి జరగలేనట్టుగా కూడా హైకోర్టుకు సంబంధించి కూడా తీర్పు వెలువడించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక ఇందుకు సంబంధించి కూడా మేము జోక్యం చేసుకోలేము. గతంలోనే దీనిపైన హైకోర్టులో వాదోపవాదనలు జరిగాయి. 5 పిటిషన్లకు సంబంధించి కూడా మేఘా సంస్థకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి కూడా ఇలాంటి అక్రమాలు జరిగాయని కూడా హైకోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టుకు సంబంధించి మేము దీనిపైన కూడా ఈ కేసుకు సంబంధించి కూడా వాదించలేమని కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా ఇరుపక్ష వాదాలు విన్న సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా ఈ కేసుకు సంబంధించి కూడా కొట్టివేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా నాగం జనార్దన్ రెడ్డికి సంబంధించి 2019లో ఈ దీనిపైన పిటిషన్ వేయడం జరిగింది. ఇక పూర్తిగా ఈ పిటిషన్ పైన కూడా గతంలో హైకోర్టులో పిటిషన్ సంబంధించి కూడా ఎలాంటి అవినీతి జరగాలని తేల్చి చెప్పిన నేపథ్యంలో సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా దీనిపైన హైకోర్టులో వాదనలు వినిపించి హైకోర్టుకు సంబంధించి కూడా తీర్పు వెలువడించిన నేపథ్యంలో దీన్ని మేము టేకప్ చేయాలని కూడా కొట్టివేసిన నేపథ్యం అయితే ఉన్నది. రైట్, థ్యాంక్ యూ హరీష్.